నమస్తే, వెల్కమ్ టు డిఎంపీ టీవీ. ఈరోజు న్యూస్ అప్డేట్. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మహాబైక్ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ధర్మపురి పుణ్యక్షేత్రంలోని ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. పదకొండు మనకు ప్రారంభించబడి కార్యక్రమం కాబట్టి భారతీయులం అందరం మనమందరం కూడా ఆ భారత ఔన్నత్యాన్ని, ఆ శ్రీరామచంద్రుడు, ఆ రాజు, ఆ గొప్ప మహోన్నతమైన దేవుని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, ప్రతి ఊళ్ళో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ పోయినా జై శ్రీరామ్ అని ఆ రాముని తలుచుకుంటూ ఆ రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంటే మన ధర్మపురిలో జరుగుతున్న గొప్పతనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి మా మిత్రులందరూ కూడా చేతులు జోడించి నమస్కరించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాటికి అతీతంగా మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆ దైవ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయడం, ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు చేయడం. మీరందరూ కూడా మరి బైక్ ర్యాలీ మొదలుపెట్టినారు. నేను వచ్చి ఇక్కడ 4-5 గ్రామాల్లో టైం ఇచ్చిన మరి యువకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున మా యువమిత్రులు కానీ హిందూ ఐక్యవేదికకు సంబంధించిన పెద్దలందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నారు. మా ధర్మపురి పురం వీధిలో మా బైక్ ర్యాలీ పోతుంది కాబట్టి నా బాధ్యతగా నేను పాల్గొనాలని చెప్పేసి నేను తొందరగా వెళ్ళాలన్నా కూడా మా మిత్రుల యొక్క మాట తీయకుండా ఈరోజు ఇక్కడ మొత్తం కూడా గంటన్నర ఈ యొక్క పురవీధుల్లో తిరగడం జరిగింది. మా మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరపున ప్రతినిధిగా మా మిత్రుడు తమ్ముడు చెప్పాడు, గోవధకు సంబంధించిన కానీ ఇంకా ఇతర సమస్యల విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగే కార్యక్రమంలో కూడా మీరు ఏ సమస్య తీసుకొచ్చినా పార్టీలకు అతీతంగా మీ బాధ్యతగా మీ అన్నగా నేను స్పందిస్తా. దానికి సంబంధించిన బాధ్యత ఇద్దాం కూడా నా భుజాల మీద వేసుకుంటా తప్ప ఎక్కడ కూడా ఆ విషయాన్ని ఇబ్బందికరంగా వాతావరణం తీసుకురానన్న విషయాన్ని కూడా దేవుడి ముందర నేను చెప్తున్నా. ఎందుకంటే
15 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో అవమానాలు భరించి మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో ఆ దేవుడు యొక్క లక్ష్మణ స్వామి యొక్క అమ్మవారి యొక్క దయతో నేను ఈరోజు కుర్చీలో కూర్చున్నాను తప్ప మీ సేవకుని తప్ప నేను ఎమ్మెల్యేని కాదు. దయచేసి అందరూ కూడా ఎప్పుడు కూడా మా లక్ష్మణ్ కుమార్ అని మా అన్నగా అనుకోవాలని చెప్పి ఈరోజు 30వ తారీఖు ఎన్నికలు జరిగింది, 3వ తారీఖు ప్రకటన జరిగింది, 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, మీకు అందుబాటులో ఉంటున్నా. ఎందుకంటే మీ ఎమ్మెల్యేగా మీ సేవకునిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటుంది. మీకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుకు జరుగుతున్న విషయాన్ని కోరుకుంటూ ముఖ్యంగా ఈ ధర్మపురి ప్రాంత లక్ష్మీ క్షేత్రంలో కూడా ఏదైతే టెంపుల్ సిటీగా ఉండాలని చెప్పి వేద పండితులు ఋతికులు సుమారు 30 మంది ఋతికులు దినేష్ గారు, అదేవిధంగా మా ఈవో గారు, శివాలయం టెంపుల్ అయ్యగారు ప్రవీణ్ గారు వచ్చినారు. అన్న ఇక్కడ ఇప్పటి వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. లక్ష్మీ క్షేత్రంలో కూడా ఈ యొక్క భారతదేశంలో లక్ష్మీ క్షేత్రంలో ఈ వేద పారాయణం, ఈ చతుర్ముఖ పారాయణం జరిగింది. ఆ పారాయణం జరగడం వల్ల ఈ ప్రాంతానికి అలిష్టం ఉన్న దోషాలు ఉన్న తొలగిపోతాయి. ఈ ప్రాంత ప్రజలంతా చల్లగా ఉంటారు, ఆరోగ్యాలతో ఉంటారు, ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి నా ధర్మపురి ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి ఎండబెట్టి కమిషనర్ గారితో మాట్లాడినాను. ఒకటే మాట చెప్పినాను, ఈ ఖర్చుకు సంబంధించిన విషయం ప్రభుత్వ ప్రతినిధిగా ఒక విప్పుగా నేను చెప్తున్నాను. ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మీరు ఈ కమిషనర్ గారు దీన్ని మీరు భుజాన్ని వేసుకొని చేయాలని చెప్పి అన్నాను. అంటే కమిషనర్ గారు నన్ను ఇంత మేము ఇవ్వలేనని చెప్తే నేను శాసనసభ్యుడిగా ప్రతినిధిగా నేను బాధ్యత తీసుకున్నా. మీరు నన్ను ఏం చేయమంటారో చెప్పండి నేను కమిషనర్ గారు చెప్తే, సార్ నేను ఇదే చేయగలుగుతానంటే మిగతాదంతా 2,16,000 రూపాయలు నా సొంత డబ్బులు, మొదటి జీతం ఆ వేదాల చతుర్ముఖ పారాయణకు సంబంధించినటువంటి ఆ వేద ఋతిక పండుగలకు నేను ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే బాధ్యతతో మెదలాలి ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు. మరి ఇంత పెద్ద ఒక కార్యక్రమం చేస్తే మన ధర్మపురి నియోజకవర్గాన్ని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు, మన తెలంగాణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం లోపల ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే ఒక శక్తి కూడా ఆ దేవుడు మాకు ఇవ్వాలని చెప్పి ఆ ప్రజలు నమ్మకం పెట్టుకొని మా మీద బాధ్యత పెట్టుకొని కుర్చీలో కూర్చుని పెట్టినప్పుడు ఆ బాధ్యతను అమలు చేసే శక్తి మాకు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 24వ తారీఖు పూర్ణాయుతి ఉంటుంది. ఆ పూర్ణాయుతి కూడా పెద్ద ఎత్తున మా ధర్మపురి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి చేసుకుంటూ మరి ఈరోజు హిందూ ఐక్య వేదిక ద్వారా శ్రీరాముడి యొక్క ప్రాణ ప్రతిష్టలో కూడా మరి ఇంత పెద్ద చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు కూడా మీ లక్ష్మణ్ కుమార్ గా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ లక్ష్మణ్ కుమార్ అన్న ఈ ధర్మపురి 2,26,000 మంది ప్రజలకు ప్రతినిధి తప్ప ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క వ్యక్తికో కాదన్న విషయాన్ని కూడా మరొక్కసారి మనవి చేసుకుంటూ, ఎవరి కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటారన్న విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.